తృణమూల్ కాంగ్రెస్లో వర్గపెవరు ముదిరి పాకానబడుతోంది. ఓ పక్కన రితబ్రత వర్గం, ఇంకో పక్కన టీఎంసీ మాదేనంటూ వాళ్లే ప్రకటించడం. పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా విప్లవ్ నియమించేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జావేద్ ఖాన్ ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా సమర్పించేశారు. అంటే మమతా బెనర్జీని తొలగించారు, అలాగే అభిషేక్ బెనర్జీని తొలగించారు. ఎన్నికల రూల్ ప్రకారం అయితే కనుక 2/3 ఉన్నటువంటిది, అంటే ఆవిడంతటా ఆవిడే చేసిన తప్పు ఏంటంటే కమిటీలన్నింటినీ రద్దు చేయడం. అప్పుడు ఉన్నటువంటి కమిటీలే లెక్కలోకి వస్తాయి. శాసనసభ్యులది ఒక కమిటీ, శాసన మండలిది ఒక కమిటీ, రాజ్యసభ సభ్యులది ఒక కమిటీ, పార్లమెంట్ది ఒక కమిటీ. వాటన్నిటిలో కూడా ఇటు మమతకి వ్యతిరేకంగానే ఉన్నారు. అది మమతా బెనర్జీని తీసేసినట్టు అందులో తీర్మానం చేసేసి ఎన్నికల సంఘానికి కూడా ఇచ్చేశారు. ఇది పెద్ద సమస్య మమతా బెనర్జీకి. తాజాగా అసలైన తృణమూల్ కాంగ్రెస్ మాదే అని ప్రకటిస్తూ సీనియర్ నేత మాజీ మంత్రి విప్లవ్ మిత్రాని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. చంద్రబాబు భట్టాచార్య తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మమతా బెనర్జీ తనకు తాను టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రకటించుకుంటే దానికి బదులుగా ఈ నిర్ణయాన్ని విప్లవ్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు. అదే సమయంలో కోల్కతాలో తప్పియాలో ఉన్న హోటల్లో సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ భేటీలో పార్టీ సమాంతర కమిటీని ఖరారు చేశారు. విప్లవ్ మిత్రాకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు, కస్సా ఎమ్మెల్యే జావేద్ ఖాన్ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మమతా బెనర్జీ నాయకత్వాన్ని ధిక్కరిస్తూ తమదే అసలైన పార్టీ అని నిరూపించుకునే ఉద్దేశంతో నియమాలు చేపట్టారు. 21వ తేదీన జరగనున్న టీఎంసీ ప్రతిష్టాత్మక కార్యక్రమం అమరవీరుల దినోత్సవం షహీన్ దిన్ నిర్వహణ మీద కూడా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విక్టోరియా హౌస్ ఎదుటి కార్యక్రమం నిర్వహించేందుకు యంత్రాంగం అనుమతి నిరాకరించడంతో గాంధీ విగ్రహం దగ్గర సభ నిర్వహించేందుకు ఇప్పుడు మమతా ఇది అనుమతి కోరినట్టు రితబ్రత బెనర్జీ ప్రకటించారు. అంటే బీజేపీ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం.